ఫోన్ ట్యాపింగ్లో కొత్త ట్విస్ట్. బాబు పవన్ ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఇది తెలంగాణ నుంచి ఏపీకి. రైట్. ఫోన్ ట్యాపింగ్లో కొత్త అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో బయటకు వస్తున్నటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. ఇది ఎక్కడైతే ఈ ప్రణీత్ రావు అండ్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అంశంలో 2019 ఎన్నికల సందర్భంగా ఆ తరువాత ఇటీవల కాలం వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోను, పవన్ కళ్యాణ్ గారి ఫోను, లోకేష్ గారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని ఇప్పుడు విచారణలో బయటకు వస్తున్నటువంటి సరికొత్త అంశాలు. ఇది అంత సీదా విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారి ఫోను, పవన్ కళ్యాణ్ గారి ఫోను, లోకేష్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి ఉంటారు, ఏ ఉద్దేశంతో ట్యాప్ చేస్తుంటారు అని అంటే 2019 ఎన్నికలకి ముందు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పిన కేసీఆర్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఫోను, ఈ ఫోన్లు విన్నటువంటి ఈ అధికార యంత్రాంగం ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలను అవలంబించబోతున్నారు అనేటువంటి సమాచారాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసి ఆ సమాచారాన్ని అనుగుణంగా ఎన్నికల వ్యూహానికి రూపకర్తలుగా తయారయ్యారు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆర్థికంగా సహకరిస్తాము అని చెప్పి ఎవరైతే తమతో కలిసి మాట్లాడినటువంటి వాళ్ళు, కలిసి ఆయనతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్లు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు, ఎవరైతే ఆయనకి ఇచ్చేటువంటి వారు ఉన్నారో తెలుసుకొని వారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి క్లాస్ పీకి డబ్బులు ఇవ్వకుండా నిరాకరించే విధంగా చేశారు, సహకరించకుండా చేశారు అనేది ఇప్పుడు ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి అప్పట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇటీవల కాలంలో ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఆ రోజు 2019లో నేను సహకరించాలని చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నాను. వెళ్ళి వచ్చిన తరువాత మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక సహకారం చేయాలని అనుకుంటున్నారు, మీరు ఇంత చెయ్యాలని అనుకుంటున్నారు, ఇంత ఫండు, అది చెయ్యటానికి వీల్లేదు. అలా చేస్తే గనక ఇక్కడ మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, మా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి, సుప్రీం అనబడేటువంటి వ్యక్తి, ఆ వ్యాపారస్తుడికి తెలియజేయటంతో అతను ఎందుకు ఈ వివాదాలకని చెప్పని ఆయన సైలెంట్ అయిపోయారట. ఇది నెంబర్ 1. అలాగే ఒక ప్రముఖ వ్యాపారులతో ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో కూడా స్వయంగా సుప్రీం అనబడేటువంటి వ్యక్తి, మీరు ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు సహకరించకూడదు అని కూడా చెప్పినప్పుడు అక్కడ కూర్చున్నటువంటి 5 వ్యాపారస్తుల్లో ఒకరు ఆ విషయాల్లో నేను ఇంటర్ఫియర్ కాను అని చెప్పని, నేను మరలా వచ్చి మిమ్మల్ని పర్సనల్గా కలుస్తానని చెప్పని డోర్ తీసుకొని వచ్చేసాడట. ఇది కూడా జరిగిందట. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ప్రకంపనలు. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేయటం వలన రాజకీయ వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీకి చేరవేయటం, ఎవరైతే ఆర్థికంగా సహకరించేటువంటి వ్యక్తులకి ఆర్థికంగా సహకరించకుండా చంద్రబాబు నాయుడు గారికి అడ్డగించడం, నిలుపుదల చేయటంతో అదంతా కూడా ఆగిపోయింది అనేది ఇప్పుడు ప్రకంపనలు, ఏదైతే ఈ విచారణలో భాగంగా ఇది ఒకటి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశం. ఇది మరింత లోతుగా విచారణ జరగాల్సినటువంటి అంశంగా భావిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే విధంగా అంటే మనం చాలా అంశాలను దీంట్లో లోతుగా చర్చించాలి, ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ 2022 తారీఖున 2022లో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారం
ఫోన్ ట్యాపింగ్, వాళ్ళ నిఘా కెమెరాలతో వాళ్ళని పట్టుకోవటం, ఇవన్నీ చోటు చేసుకున్నాయి. అందరికీ గుర్తే ఉంటుంది, హైదరాబాదులోని ఒక ఫామ్ హౌస్లో ఇదంతా కూడా చోటు చేసుకుంది. అసలు ఇది సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. ఎవరైతే ఇప్పుడు కస్టడీలో ఉన్నటువంటి రాధాకిషన్రావు, ఎవరైతే ఓఎస్డీగా పనిచేసినటువంటి వారు ఉన్నారో, ఆయన ఈ కొత్త అంశాల మొత్తాన్ని తెలియజేస్తున్నారట. ఆ అంశాలు ఏంటి అని అంటే, ఎవరైతే ఇందులో ఉన్నటువంటి బాలరాజు, రోహిత్ రెడ్డి మీద అనుమానం రావటంతో ముందుగానే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారట వాళ్ళు. ఓకే, గమనించండి ఎంతటి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. అసలు ఒక ఫోన్ ట్యాప్ చేయటం అనేటువంటిది, ఆ స్వేచ్ఛను హరించటం అనేటువంటిది నిజంగా అత్యంత క్రిమినల్ ప్రొసీజర్. కానీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేటువంటిది ఏదో చాక్లెట్ నోట్లో వేసుకున్నంత తేలిగ్గా చేసి పారేశారు. సరే, ఆ రోహిత్ రెడ్డి వీళ్ళ ఫోన్ ట్యాప్లో ఉండటంతో వీళ్ళ మీద అనుమానంతో ఈ బీజేపీ నెగోషియేషన్స్ ఇవన్నీ డిస్కషన్స్ రావటం, ఈ డిస్కషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు మొత్తం సమావేశం అవుతున్నారని ముందుగానే తెలుసుకొని, ఇందులో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేల్లో అంటే బాలరాజు, రోహిత్ రెడ్డి, కాంతారావు, హర్షవర్ధన్, వీళ్ళల్లో ఒకరితోటి ఎవరైతే పిలిపించుకొని ముందుగానే మీరు ఇటువంటి చేస్తున్నారు, మీరు సజావుగా జరగండి, దీని వెనక మేము ఉండి మొత్తం ఆపరేట్ చేస్తామని చెప్పడంతో సరే అది అట్లా జరుగుతుందట. వీళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో ఏందో తెలుసుకొని అక్కడికి ముందు రోజే సీసీ కెమెరాలని, వాయిస్ కెమెరాలని అక్కడికి పంపించి ఎవరికీ కనపడకుండా ముందు రోజే వాటన్నిటినీ సిస్టమైజ్డ్గా రెడీ చేశారట. అదంతా చేసింది పరిణీత్ రావు. వాయిస్ను మొత్తం విని వాటి మొత్తాన్ని సుప్రీంకి అందజేస్తే, సుప్రీం డైరెక్షన్లో రాధాకిషన్రావు టీము, ఎస్ఓటి టీము, ఆ రోజున టాస్క్ ఫోర్స్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి క్రియాశీలకమైన మెంబర్స్, వీళ్ళందరూ వెళ్ళి ఈ కెమెరాలు పెట్టడం, ఈ సీసీ కెమెరాలు పెట్టడం, స్పై కెమెరాలు పెట్టడం, ఈ వాయిస్ కెమెరాలు పెట్టి రికార్డ్ చేశారట. ఈ సమాచారం అంతా మీటింగ్ అంతా జరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి పుష్ చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా, వాళ్ళందరి నుంచి ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎక్కడైతే ప్రగతి భవన్లో కూర్చోబెట్టి ఆ రోజు వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళందరినీ ఒక ఏదైతే వాళ్ళు మమ్మల్ని ట్రాప్ చేయాలని చూశారనే విధంగా చెప్పించి వాళ్ళందరినీ బయటికి పంపించారు. అక్కడ అసలు కుట్ర, అందులో కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు ఇది తెలవదట. వాళ్ళు నిజంగానే బీజేపీతో చర్చల సారాంశంలోకి వెళ్ళారు. అందులో ఒక ఎమ్మెల్యే దీన్నంతా ఒక ప్లాన్ ప్రకారంగా చేసి ఒక సెటప్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారట. అంటే ఎంతటి ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అందులో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం అంతా కూడా బిఎల్ సంతోష్ జీ ఆయన కోసం టార్గెట్ చేశారట. భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ వింగ్లో పొలిటికల్ దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి బిఎల్ సంతోష్ జీని టార్గెట్ చేసి ఆపరేషన్ జరిగిందట. అనుకోకుండా ఆయన ఆ రోజు రాలేదు. ఆయన ఆ రోజు రాకపోతుంతో అది అక్కడ ఆయన సేఫ్ అయ్యారు. సరే, మిగిలినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం, ఈ కథా ప్రక్రియ అంతా చూసాం. వాళ్ళు ఒక 3 నెలలు జైల్లో ఉండటం, ఆ నందకుమార్ అనే అతను అసలు ఇది మొత్తం ఇంత పెద్ద కుట్ర జరిగిందని చెప్పని ఇది చేశాడు. అంటే ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి అంశం. అంటే ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ వివాదంలో ఇదంతా ముందుగానే వినటం వలన ఇది ఇలా జరుగుతుందని గ్రహించి వాళ్ళందరినీ కూడా పట్టుకోగలిగారు అనేది ఆ రోజు జరిగినటువంటి చర్చల సారాంశం, జరిగినటువంటి అంశం. ఇది ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఇది ఒక కొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారట.